శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శత్రువులను బంధించే సులభమైన నిమ్మకాయ పరిహారం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం మన జీవితంలో ఏదో ఒక రకంగా ఎవరి ద్వారా గాని మోసపోతూనే ఉంటాం. అప్పుడప్పుడు ఆ మోసాలను తట్టుకోలేక మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పనిని కూడా వదిలేస్తాం. అది షాపే గానివ్వండి, బిజినెస్ కానివ్వండి, జాబే కానివ్వండి, ఏదైనా. ఇంక ఈ పని మేము చెయ్యలేం అనే టైం కూడా వస్తది. ఆ టైంలో ఈ సింపుల్ రెమెడీ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఇది యూజ్‌ఫుల్ అవుతది. నిమ్మకాయలు 27 గానీ, 54 కానీ, 108 కానీ తీసుకొని ఒక మాలలాగా కట్టండి. మీ దగ్గరలో ఉన్న కాళికాదేవి గుడి, లేకపోతే కనకదుర్గమ్మ గుడి గాని అక్కడికెళ్ళి ఆ మాలని అమ్మవారికి వేయాలి. వేసే ముందు మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళ పేరు ఒక్కసారి తలుచుకొని మీరు ఆ అమ్మవారికి ఆ మాల ఇవ్వండి. 3 నిమ్మకాయలని చేతిలో తీసుకొని 3 సార్లు గుడి చుట్టూ తిరగండి. ప్రదక్షిణంలాగా చేసి గుడి ముందు కానీ, లేకపోతే అమ్మవారు కాళికాదేవి గుడిలో గాని, కనకదుర్గమ్మ గుడిలో గాని కంపల్సరీగా త్రిశూలం ఉంటది. ఆ త్రిశూలానికి మీరు చేతిలో పట్టుకున్న 3 నిమ్మకాయలున్నాయి కదా! వాటిని గుచ్చి రావాలి. ఇలా 3 వారాలు చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఎవ్వరి వల్లనైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందనేది తగ్గుతది. థాంక్ యూ.